ఈ మూవీ నేమ్ వచ్చేసి 'సీజెడ్-12'. సీన్ ఓపెన్ చేయంగానే మనకైతే ఒక దొంగోడొచ్చేసి అయితే ఒక బిల్డింగ్‌లో అయితే దొంగతనం చేయడానికైతే వచ్చేస్తాడు. అక్కడ ఏం లేదని తెలుసుకొని అయితే రిటర్న్‌లో వెళ్ళే టైంలో అయితే మనకైతే ఇక్కడ అల్లారం అయితే మోగడం అయితే జరుగుతుంది. అల్లారం మోగడంతోనైతే అందరూ సెక్యూరిటీ గార్డ్ అయితే ఖతం హీరో ఎంట అయితే పడడం అయితే జరుగుతుంది. హీరో పేరైతే ఇలా వచ్చేసి జేసీ. అయితే వెంటబడైతే తరుముతా ఉంటారు వీళ్ళైతే. ఏకంగా మిలిటరీ బెటాలియన్ చేస్తారు. మిలిటరీ బెటాలియన్ కూడా తప్పించుకొని అయితే వెళ్తాడు. ఏ విధంగా అంటే స్కీడ్ బోర్డ్ తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. స్కీడ్ బోర్డ్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అద్దాలు గిద్దాలు అని వలగొట్టుకొని అయితే అంటే కిందికి అంపు ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు అయితే జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరికైతే దొరకకుండా వెళ్ళిపోతాడు. మిలిటరీ బెటాలియన్ పెడుతున్న అయితే దొరికితే హీరో ఎందుకు అవుతాడు దొరకకుండా తప్పించుకొని అంపు రోడ్డు కాబట్టి వెళ్ళిపోతాడు. కార్ల కిందికి వెళ్ళి గేర్ల కిందికి వెళ్ళిపోయి ఒక రోడ్డు పక్క పాయింట్ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హెలికాప్టర్ వేసుకుని రావడం అయితే జరుగుతుంది. హెలికాప్టర్ వేసుకుని అది రాజ్యంతోనే కథం వాళ్ళు అయితే వేస్తారు. వాళ్ళు వేసిన వాళ్ళలో పోయి అయితే పడతాడు. వాళ్ళ నుంచి అయితే ఇంకోడైతే వాళ్ళ టీమ్మేట్ అయితే ఫోన్ చేస్తాడు. అరే నువ్వు పోయిన పని అయిందా అంటే కాలేదని అంటాడు. వాళ్ళొక పని ఉన్న చేసి పెడతావారా అని అంటాడు. వీడి పేరు వచ్చేసి జునాథన్. వీడైతే ఏం చేస్తారంటే కంచు విగ్రహాలు ఉన్నాయి మనకు చైనీస్ దొరికి పట్టుకొచ్చి నాకు ఇస్తావా అని అంటే ప్రొఫెసర్ వేషం వేసుకొని అయితే అంటే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వెళ్తాడు. అక్కడ ప్రొఫెసర్ కలుతాడు. ఈయన పేరు గాను. వీడు టీమ్మేట్స్ కలిసి పోయి ఎతుకుతూ ఉంటారు. అక్కడ పోయినాక కంచు విగ్రహాలు చూపెట్టిన వాళ్ళే కంచు విగ్రహాలను అయితే నేను ఒక ఫోటో తీసుకోవచ్చు అంటే ఫోటో తీసుకురాదన్న వాళ్ళే నేను గ్లౌజులు అంటే టచ్ చేసి చూడొచ్చు అని అంటే గ్లౌజులు వేసుకొని మనోడు దాటిని స్క్రీన్ షాట్లు తీసుకున్నట్టు మనోళ్ళ టీమ్మేట్కి పంపిస్తే అలాంటి డూప్లికేట్లు అయితే మంచి రెండు తయారు చేసి ఇచ్చేలో మనం పోదాం ఎక్కడనే అంటే ఫ్రాన్స్లో ఉన్నాయన్న వల్ల ఫ్రాన్స్కి అయితే పట్టుకొని అయితే వెళ్తాడు. ఎయిర్పోర్ట్లో అడిగితే ఈ ఏమని చెప్తాడు ఏదో తలకు మాసిన సమాధానం అయితే చెప్తారు. అట్టే వేసి అయితే తప్పించుకొని అయితే ఫ్రాన్స్కి అయితే వెళ్ళిపోతారు. సీన్ కట్ చేసి ఇక్కడ కోకో అనే అమ్మాయిని చూపిస్తారు. తన బాయ్ ఫ్రెండ్తో అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం అదేదని హ్యాకర్స్ అదేందో కెమెరా పట్టుకొని రోగితే మన హీరో కూడా వచ్చి దాన్ని అయితే సేవ్ చేస్తాడు మన జేసీ గాడు. అదేవిధంగా నువ్వు ఎందుకు వచ్చినావు అనేది అడిగితే నేను ఒక న్యూస్ రిపోర్టర్ను నువ్వు చైనీస్ విగ్రహాల మీద స్టడీ చేసినవాట కదా వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చినా అని అయితే చెప్పిన దాని గురించి డీటెయిల్స్ అడిగితే వాటి ఇప్పుడు ఇక్కడ లేవు వేరే దేశానికి పంపించిళ్ళు అని అన్న వాళ్ళే మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయి వాళ్ళు అక్కడెక్కడ ఉన్నాయని ప్రాక్టీస్కు చూస్తూ ఉంటాడు. ఒక షెట్ ఎక్కి కెమెరా పెట్టుకొని మంచిగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు పోతారా బయటికి అని వాళ్ళు బయటకు పోతే నేను లోపలి పోయి ఈజీగా కొట్టేస్తా అని అయితే ఆలోచనలు అట్లా పోయి వాళ్ళు ఇట్లా బయటకు వెళ్ళంగానే కథం చెట్టు మీకే దిగి లోపలికి పోతూ ఉంటారు. వాళ్ళ టీమ్మేట్స్ అయితే సీసీ కెమెరాలు ఒకసారి అట్లా ఆఫ్ చేసి అయితే ఆన్ చేస్తారు. మనోడు ఒక గ్లౌజ్ అయితే వేసుకొని పోతాడు అంటే స్పెడ్స్ అయితే పెట్టుకొని పోతాడు. ఆ స్పెడ్స్ వల్ల అయితే మనకు ఎక్కడెక్కడ చేయి పెట్టినా కానీ వాటి అయితే ప్రింట్స్ అయితే కనబడతాయి. ఆ ఇల్లు చూస్తే ఒక మ్యూజియం లెక్క బుక్ స్టాల్ లెక్క అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నది ఎక్కడ నన్ను ఎత్తుక్కుంటూ పోతే బుక్ స్టాల్ ఒక సీక్రెట్ రూమ్ అయితే కనుక్కుంటాడు. సీక్రెట్ రూమ్కి ఒక కోడ్ ఉన్నది అది కూడా కనుక్కుంటాడు. కనుక్కొని అది లోపలికి ఎలా వెళ్ళాలి ఆలోచించి ఇక అట్ట చేసి పాస్వర్డ్ కనుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి లోపల ఒకటి ఉంటుంది చైనీస్ విగ్రహం కొట్టేస్తానికి అయితే ప్రయత్నించి చైనీస్ విగ్రహం అయితే ఒకటి ఉన్నదని చూసేస్తాడు. రిటర్న్ వచ్చే టైంలో అయితే ఫస్ట్ ఓపెనింగ్లో మనోడు దొంగతనానికి పోయినా చూసినావా అదొక ఫ్లవర్ ఇమేజ్ కోసం అయితే పోతాడు. అది ఇక్కడ ఉంటుంది. దాన్ని వీక్కొని వస్తూ ఉంటాడు బయటికి వస్తా అంటే సెక్యూరిటీ గార్డ్ అయితే చూస్తాడు. ఓరు బాబు నువ్వు ఇంత పెద్ద ఇంట్లోకి వచ్చినావు నువ్వు కనబడకుండా అని సెక్యూరిటీ గార్డ్ అయితే చూసేసిన వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అయితే ఇల్లు ఎక్కి బయటకు అయితే అలా వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత దాని నుంచి గార్డెన్లోకి ఉరుకుతాడు. గార్డెన్లోకి తప్పించుకుని అట్లా ఉరికిన వాళ్ళే మనోళ్ళు మామూలు కాదు మరి కుక్కలను అయితే పెంచుతారు కదా. వీడు గార్డెన్లోకి పోయిన వాళ్ళకి కుక్కలు వదిలిన వాళ్ళకి కుక్కలు వెనకబడి గెనుగుతూ ఉంటాయి. మనోడు గెనుగుతా మనోడు ఊరుకుంటాడా మొండిపోకటే ఏం ఉరుకుతా ఎటు పోయినా కానీ అందులో ఇరుకుతాడు. అందులో ఇరికినాక ఏం చేయాలో తెలియక మనోళ్ళు కూడా కుక్కలే కరవడం మొదలు పెడతాడు. దెబ్బకి ఆ కుక్కలు భయపడిపోతాయి. మళ్ళీ భయపడిపోయిన వాళ్ళే మళ్ళీ వెనక పడతాయని మనోడు మామూలుగా కదా ఎన్నో గాలి నుంచి పారాషూట్ తీసి కథం పారాషూట్ వేసుకొని మీదికి బయటికి వెళ్ళి రాని వస్తుండు. అదే ఇంట్లో నుంచి మళ్ళీ కోకో రావడం అయితే జరుగుతుంది. ఆ కోకోని చూసి అయితే వీడు షాక్ అవుతాడు. తిని ఇక్కడ ఏం చేస్తుందని అది అలాగే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే కథం కారు అడ్డం పడతాడు. ఆ కారు కోసం గుద్దినా కానీ ఏం కాదనుకో అక్కడ నుంచి వాళ్ళ టీమ్మేట్స్ అయితే సెక్యూరిటీ గార్డ్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. చూసినాక ఇదేం వచ్చాడు వాళ్ళ పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తే వాడు ఏం చేస్తారంటే మనం పోదాంపా అంటారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ కోకో ఇంటికి వస్తే కోకో దగ్గరికి తీసుకుందామని వీళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళు వస్తూ ఉంటే ఈడు మామూలు మన సెక్యూరిటీ గార్డు ఈడైతే మనం బెట్టాలేనంత పట్టుకొని పోదాంపా వాళ్ళు ఏడునలు కనుక్కున్న వాళ్ళు ఆ కథ వాళ్ళ దగ్గర పోయి కొంచెం అట్లా చిన్నగా అయితే కొద్దిగా ఫైటింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళ మధ్యలోకి ఈ అక్క కొట్టుకుంటాను చూసి సిబిఐ వాళ్ళు వస్తారు. సిబిఐ వాళ్ళు వచ్చి కథ
ఏం జరుగుతుంది అదే అని అడిగితే ఈ సెక్యూరిటీ గార్డ్ అంటాడు, మా ఇంట్లోకి వెళ్ళాడు, మా మ్యూజియంలోకి వెళ్ళి మా సామాన్ అంతా ఎత్తుకొచ్చిండు దొంగ నా కొడుకు అదే అని అట్లా వరుతా ఉంటాడు. ఈ సిబిఐ వాళ్ళు అయితే టెస్ట్ చేసి మేము ఎవరు అయితే వాళ్ళకైతే అప్పచెప్తాం అని అయితే అన్న వాళ్ళే. ఇక్కడ మళ్ళీ సీన్ కట్ చేస్తే మనకు ఇక్కడ ఈ అమ్మాయిని చూపిస్తాడు. ఈ అమ్మాయి పేరు అయితే కత్రీనా. అమ్మాయి కత్తిలో ఉంది కదా, అమ్మాయి కత్తిలో ఉంటే మనకి ఎందుకు స్టోరీలోకి వెళ్దాం పదండి. ఆ లాయర్ వాళ్ళు అయితే ఎవరియో కనుక్కొని అయితే నేనైతే ఆ విగ్రహాలు ఎవరైతే వాళ్ళకి అప్పచెప్తామని అయితే వాళ్ళైతే కోర్టు అయితే నిర్ణయించడం జరుగుతుంది. ఆరా దీనికి బుర్ర ఉన్నదా ఆరా, దీని ఇంట్లో సామాను కొట్టేసిందని చెప్పి ఇదే కంప్లైంట్ ఇచ్చి దాని ఇంటికి డిన్నర్కి వెళ్తుంది వీళ్ళని. వాళ్ళు మొహమాటం లేకుంటే మేము డిన్నర్కి వస్తాం అని అంటారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ మనకు వీడిని చూపిస్తారు, వీని పేరు జునాద్ అని. అయితే వీడు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్నాయని ఎవడో కొట్టేశాడు అని వీళ్ళ సెక్యూరిటీ కానీ వాడి ఎగరిగా మరక పడితే తిట్టుతూ ఉంటాడు. పోతే పోయినాయి కానీ అన్ని సామాను అక్కడ నాకు ఫ్లవర్ వాజ్ కావాలి, ఫ్లవర్ వాజ్ దాని విలువ ఎంత అని మొత్తం వాడిని సెక్యూరిటీ కానీ అందుకొని ఇరకమరగా ఈడుతూ ఉంటాడు. అంటే 4-5 జరుపుతూ ఉంటాడు అనుకో. దాంతోపాటు ఇంకా సీక్రెటీ రాజదండాలు అవన్నీ ఉండే రాప మమ్మీసి ఆయన్ని కొట్టేశారా అని అంటూ ఉంటాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇక్కడ క్యాథరిన్ ఇంటికి అయితే వీళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. అచ్చురచ్చుడు ఇట్లా మామూలుగా తల ఇలా తెలిసింది కానీ ఎగేసుకుంటారు. తెల వచ్చిన వాళ్ళే ఇంట్లోకి వెళ్తే మంచి మంచి మెటీరియల్స్ ఉంటాయి అందులో. అంటే అంటే పురాతన కాలం సంబంధించినవి ఉన్న వాళ్ళే ఇవన్నీ ఫోటోలు తీసుకుంటారు మనోళ్ళు. ఇవన్నీ ఎట్ట చేసైనా కొట్టేయాలి అని ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేస్తారు. అలాంటి డూప్లికేట్ చేసి పట్టుకొద్దామని పట్టుకొచ్చి ఇలా పెడదామని అనుకుంటారు. అలా డూప్లికేట్లు తయారు చేసి బయటికి వెళ్ళి ఒక బొమ్మల రూపంలో పట్టుకొని లోపలికి పట్టుకొని వచ్చి అయ్యే బొమ్మల రూపంలో మళ్ళీ అవి ఇక్కడనే అక్కడ పెట్టి మళ్ళీ అయ్యే బొమ్మల రూపంలో అవి పట్టుకొని అయితే వెళ్తారు. ఇదంతా కోకోకు తెలియకుండా జరుగుతుంది. కోకో అయితే ఒక మ్యాప్ అయితే చూస్తుంది. అది వాళ్ళ చైనీస్ సంబంధించింది మొత్తం కొట్టేసి ఇక్కడ పెడుతున్నారని అన్న వాళ్ళే. క్యాథరినా అది మా తాత ముత్తాతలది మా సంబంధించింది అది ఏదని అంటూ ఉంటుంది. ఏది ఆ మ్యాప్ ఎలా అని చేసి అయితే తీసుకుని అయితే ఆ మ్యాప్లో ఏముందని అయితే చూస్తూ ఉంటాడు. చిప్పు డీటెయిల్స్ అయితే ఉంటాయి. చిప్పు ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో మునిగింది అనేది అంటే వాళ్ళ మ్యాప్ అయితే కనిపిస్తుంటుంది. ఆ మ్యాప్ను పట్టుకొని అయితే అది ఎక్కడ ఉన్నదని అయితే దాన్ని అయితే వెతుక్కుంటూ అయితే సముద్రంలోకి అయితే వెళ్తారు. వెళ్తూ వెళ్తూ ఎలా వెళ్ళాలి అది ఇదని కనుక్కోవడానికి ఒక డ్రోన్ కెమెరా అయితే తీస్తాడు మనోడు. డ్రోన్ కెమెరా తీసి అలాంటి ప్లేస్ ఎక్కడ ఉన్నదని మొత్తం సెర్చ్ చేసి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళే ఒక దీవికి అయితే ఎలా చేరుకుంటారు. ఆ దీవిలోకి అయితే అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ టీం అంతా విడిపోయి ఒక్కొక్క కాడ ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే మార్క్స్ అంటే ఏంటి బాంబు లెక్క పెడతాడు. అవి చూస్తున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరు అయితే బయటికి వెళ్ళి కథం పోయి లోపలికి పోతూ ఉంటారు. లోపలికి అడవి లోపలికి పోతూ ఉంటే అందులో ఒక కొండ వస్తుంది. ఆ కొండ మధ్యలో ఒక షిప్ అనేది ఇరుకుంటుంది. మనకు కనిపించే ప్రస్తుతానికైతే వాళ్ళైతే ఆ కొండ మించి షిప్పులకి అయితే జారి పడతారు. ఆ జారి పడ్డ వాళ్ళే వాళ్ళు జారి పడ్డ షిప్ అదే అని నాకు కనుక్కొని ఆ షిప్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ షిప్లో ఉన్న స్కెలిటన్ చూసి ఇది మా తాతగారు ఆత్మ, నేను మా తాతగారు అస్థికలు నేను పట్టుకుంటాను అయితే పట్టుకొని అయితే అది బ్యాగులో నూక్కొని అయితే జబ్బకేసుకొని తిరుగుతూ ఉంటుంది. హే మా తాతగారు దొరికారు, మా తాతగారు దొరికారని క్యాథరినా ఎగురుతూ ఉంటుంది. అంతా సామానంతా చదివి ఒక బ్యాగులో పెట్టుకొని అయితే రెడీగా ఉంటుంది పట్టుకొని. సీన్ కట్ చేసి ఇలా ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇట్లా పడ్డాము ఒక్కల పడ్డాము అని వాకిటాక్తో మొత్తుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లోపలికి ఎత్తుక్కుంటూ ఎక్కడున్నారు అని ఎత్తుక్కుంటూ లోపలికి వచ్చే ప్రాసెస్లో వీళ్ళకి ఒక మొట్టు కనబడుతుంది. ఆ మొట్టును మెటల్ డిటెక్టర్ పెట్టి చూస్తే దాంట్లో మొత్తం బంగారం ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని ఒకటి చూస్తాడు బంగారం ఉన్నది. దీన్ని అందులోనే ఉంచు మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయని అయితే వీళ్ళందరూ అయితే లోపలికి అయితే వస్తారు. లోపల బంగారం విగ్రహాలు ఇవి చాలా వరకు అయితే ఉంటాయి. అవి చూసి ఇవన్నీ పట్టుకోపోద్దాం అని అనుకునే లోపు వీళ్ళని వెనక ఫాలో చేసుకుంటా పాత సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు చూసిన వాడైతే వచ్చి హ్యాండ్స్ అప్ వీళ్ళందరూ చేతులు పైకెత్తండి అని అరుస్తాడు. దెబ్బ కన్ను అని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీరు ఇది ఇక్కడికి ఎలా వచ్చారు ఎందుకు అని పెట్టారని అన్న వాళ్ళే నీ వెనకనే ఫాలో అవుతూ వచ్చాం అని అన్న వాళ్ళే వీళ్ళు వెనక అడవి మనుషులు దిగుతారు. కథం అందరు హ్యాండ్స్ అప్ అని అంటే ఈ దీవులు ఉండేటోళ్ళు అంతా తిరుగుతారు. అంటే సముద్రపు దొంగలు వస్తారు. వీళ్ళందరూ హ్యాండ్స్ అప్ అన్న వాళ్ళే కథం మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం పని మీద వచ్చారు, మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం అంతా నాకు ఇచ్చేయండి అని అంటారు. ఇక చేసేది ఏం లేక ఉన్నాయన్నీ ఇచ్చేస్తారు. బంగారం డబ్బులు ఉన్నాయన్నీ చేసిన వాళ్ళ చేతిలో మెటల్ డిటెక్టర్ చూస్తారు. మెటల్ డిటెక్టర్ చూసిన వాళ్ళు మెటల్ డిటెక్టర్ ఎందుకు తెచ్చిళ్ళు అది ఇది అన్న వాళ్ళే మేము అట్టినే తెచ్చినాము, మేము టైంపాస్కు అంటే ఎంజాయ్ చేద్దామని వచ్చినామని వీళ్ళందరూ అన్న వాళ్ళే మాకు అంత తెలివి లేదా ఈ మెటల్ డిటెక్టర్లు ఇక్కడ ఏదో ఉన్నది అని ఆ మెటల్ డిటెక్టర్ బట్టి ఎతుకుతూ ఉంటారు. ఎతుకుతూ ఉంటే వాళ్ళకి ఏం దొరకదు. దొరకకుండా వీళ్ళు అబ్బా మనం కనిపెట్టేలా ఉందా అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే జేసీ కనుకైతే చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పిన వాళ్ళే ఇక్కడ మొట్టు ఉన్నదా మొట్టు కాడ దాంట్లో నిండా బంగారం ఉన్నది, దాని తాళ్ళతో చైనేసి కట్టిండ్లు అని అన్న వాళ్ళే కథం సప్పుడేకి ఏం చేస్తారంటే మనం అయితే ఇల్లు నుంచి తప్పించుకోవాలి అట్లయితే అని కొంచెం ఫైటింగ్ అయితే జరుగుతుంది. ఆ ఫైటింగ్ జరిగిన మధ్యలో కథం అట్టిట వేసి తప్పించుకోవడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తారు. తప్పించుకోవడానికి అట్టిట వేసి తప్పించుకొని బయటకు వచ్చి ఆ మొట్టెక్కుతల చైన్లను తెంపి
కథం సముద్రంలోకి అది మొట్ట అయితే సముద్రంలోకి అయితే పడిపోతుంది. సముద్రంలోకి పడిపోయిన వాళ్ళే ఆ సముద్రం నుంచి షిప్ అయితే వస్తుంది. షిప్ కట్టుకొని అయితే వాళ్ళైతే వాళ్ళ ఇంటికైతే వెళ్దామని అయితే షిప్ కట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఆ ప్రాసెస్లో వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఇలా చేసి ఇలా షిప్ అక్కడ ఎందుకు ఉన్నదని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ నాకని కొట్టుకొని ఒకరిని చంపుకొని అయితే చచ్చిండ్రు. వాళ్ళ కళేబరాలు చూస్తే అదే విధంగా ఉన్నాయని అయితే అనుకుంటూ ఉంటారు. అదేదో అనుకున్న వాళ్ళే మనం మొట్ట ఎందుకో తేలుతుంది మొత్తమే, ఒకసారి వచ్చి చూడండి అని అన్న వాళ్ళే వచ్చి చూసే వరకు ఆ మొట్టలో ఉన్న బంగారం అంతా మొత్తం సముద్రంలో నీళ్ళల్లో పడిపోతూ ఉంటుంది. పడిపోతూ ఉన్న వాళ్ళు అరే ఇప్పుడు ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. అర్రే ఎట్లా అని జేసీ గాడు చూసి నీళ్ళలో దునికి అర్రే ఆపుదాం అని అంటే ఎట్లా ఆగుతుంది, ఎట్లా ఆగదు కాబట్టి సప్పుడుగా బంగారం అంతా మొత్తం అలా సముద్రంలో పడిపోతుంది. పడిపోయిన వాళ్ళే దాని గురించి నీ వల్లే అని ఇంకా బయటకు వచ్చి వీళ్ళైతే కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకునేందుకు నా దగ్గర ఒకటి ఉన్నది బంగారం పీస్ కావాలంటే తీసుకోండి అని అయితే కోకో ఇలా చూపెట్టి తీసుకోండి అని ఇస్తుంది. కోకో అయితే ఇది ఎందుకు, ఇది సముద్రం దొంగల ఆస్తి, మనకు అవసరం లేదు, సముద్రపు వాళ్ళే కాపాడతారని ఆ బంగారం తీసుకుని దాన్ని కూడా అందులో పారేస్తాడు. పారేసి ఈ లొకేషన్ మార్క్ చేయండి, మనం మళ్ళీ వద్దాంరా అని జేసీ గాడు వాళ్ళ టీమ్మేట్స్తో అంటారు. అంటే కోకోకు తెలియదు వీళ్ళు దొంగలు అనే సంగతి. సీన్ కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ విగ్రహాలది వేలం పాట జరుగుతూ ఉంటుంది. వేలం పాట జరుగుతూ ఉంటే వాళ్ళు మా దేశ సంపద వేలం పాట జరగద్దు అని కొందరు అయితే ధర్నా చేస్తూ ఉంటారు. మా దేశ సంపదను ఎవరెవరో కొనుక్కుంటాను అది ఇది అని కొంచెం ధర్నా అయితే చేస్తారు. అలా కోకో వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. అర్రే ఇట్లయితే కష్టంరా, మనం దీన్ని ఎట్లా చేసాను ఆపాలా అని చెప్పేసి కోకో వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి అయితే వెళ్తారు. వెళ్ళిన వాళ్ళే వాళ్ళ కంట వాడతారు. వీళ్ళని కంట పడ్డ వాళ్ళు వీళ్ళని కాడ వచ్చి ఒక రూమ్లో వీళ్ళని అయితే బంధిస్తాడు. బంధించిన వాళ్ళే అదే ముచ్చట మా తమ్ముడు కనబడతలేడు అని కోకో వచ్చి మన హీరో గారిని అడిగితే హీరో గారు అయితే నేనేం చేయాలి, నా వల్ల కాదు అది ఇది అని అన్న వాళ్ళే ఇక అట్లా చేసి మన కోకో హెల్ప్ చేసింది కదా అని చెప్పేసి మనం కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళు హీరో గాడు అయితే వాళ్ళకి ఏదో వాళ్ళ దగ్గర పోయి బ్లాక్మెయిల్ చేస్తే మీరు యాసైడ్ పోతారు, అరే చెప్పవా ఆ ప్లేస్ ఎక్కడ రా అన్న వాళ్ళే కనుక్కొని అయితే ఆ ప్లేస్ అయితే చెప్తాడు. వీడు కిడ్నాప్ చేసిండు అన్న వాళ్ళే వీని దగ్గరికి మన బెటాలియన్ వేసుకుని వస్తాడు. వీని టీమ్మేటే, అంటే మనం తెచ్చిన దొంగతనం చేసిన సామాన్ అన్ని తెచ్చి వీనికి అమ్ముతూ ఉంటాడు. అయితే వీడు మన ఎట్లా నేను కనుక్కోవాలని చెప్పేసి ఈయన దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ది వీడు ఎప్పటి నుంచో వెతుకుతాడు అని చెప్పేసి ఫ్లవర్ వాజ్ పట్టుకొని వచ్చి వీనికి ఇచ్చేస్తాడు. నకిలీదా డూప్లికేట్దా నా కూడా పరీక్ష చేయన్న వాళ్ళు పరీక్ష చేస్తూ ఉంటారు. అంతలో మేము నా ప్లేస్ అంతా తిరిగేస్తామని చూస్తూ ఉంటారు. అయితే ప్లేస్ అంతా చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడనే అన్ని డూప్లికేట్లు అయితే తయారు చేస్తారు. ఇక్కడ డూప్లికేట్ తయారు చేయాలంటూ ఏది ఉండదు, ఏదైనా డూప్లికేట్ తయారు చేయగలరు అని చెప్తా ఉంటాడు జేసీ. ఇక్కడ జేసీ సంబంధించిన జేసీ దోస్త్ ఒకటి కనబడతాడు. అంటే దోస్త్ ఏం కాదు, వీళ్ళిద్దరు దొంగలే, కాకపోతే వాడు కలిసి ఒక దొంగతనం విషయంలో లొల్లి పెట్టుకుంటారు. ఆ ప్రాసెస్లో మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైటింగ్ అయితే చిన్నగా జరుగుతుంది జేసీ కొని వీడికి. అయితే ఆ ఫైటింగ్లో ఎవడోడికి వెళ్తాడు అని వదిలిపెట్టి అని చెప్పేసి వాళ్ళు అయ్యేస్తాడు. విలన్ గాను వాళ్ళు అయ్యొచ్చి జనార్దన్ గాడు నీకేందిరా, ఎందుకు వచ్చారా, ఎందుకు లొల్లి చేస్తున్నారా, నా సామాన్ అంతా తగలెట్టేశారా బాబు అని ఒర్రుతా ఉంటాడు వాడు. ఇక్కడ డూప్లికేట్లు తయారు చేస్తున్నామనేమో సిబిఐ వాళ్ళకైతే తెలిసిపోయింది. వాళ్ళైతే ఎంటవాడైతే రావడం అయితే జరుగుతుందిరా, అయ్యా మనం తొందర దుకాణం సర్దేద్దాం అయ్యా అని అంటే ఆల్రెడీ వీళ్ళు నాశనం చేసి మంచి పని చేసేళ్ళు అని అంటారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ రెండోసారి డ్రాగన్ విగ్రహాన్ని అయితే వేలం పాట జరుగుతుంది. ఈసారి అయితే 12 ఎవరు కొనకుంటే దాన్ని అయితే నేనైతే లావాల పారెత్తానన్న వల్ల జనాలు అందరూ ఇంట్రెస్టింగ్గా దాని గురించే చూస్తారు. వాడు కొనొద్దు మా దేశ సంపద అని ఒక పక్క ధర్నాలు చేస్తూ ఉంటారు. 12 ఎవడు కొనకుండా వాళ్ళ టీమ్మేట్స్కి ఇచ్చి దాన్ని వారేమనిస్తే కథం పారాషూట్లు వేసుకొని దానిలో వారెత్తానికి అందరూ దునుకుతూ ఉంటారు. ఆ మధ్యలోకి మన హీరో గారు ఎందుకు వస్తాడో ఏమో, నా దేశ సంపద అని కోకో అన్న వాళ్ళే దాన్ని కాపాడదామని చెప్పేసి అదేంటిది దాని డ్రాగన్ విగ్రహాన్ని కాపాడదామని చెప్పేసి పారాషూట్ లేకుండా దునుకుతాడు మనోడు, మామూలుగా కాదు. దునికి దాన్ని ఎట్లా చేసినా కాపాడదామని బొర్రకుంటా దాన్ని పట్టుకొని అయితే కిందికి బొర్రకుంటా వస్తాడు. దెబ్బలు బాగా తాగుతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఆఖరికి వస్తే ఆ డ్రాగన్ విగ్రహాన్ని ఎలాగోలా అయితే కాపాడేస్తాడు. కాపాడిన వాళ్ళే అది ఎక్కడనో బొర్రకుంటా పోయి పడ్డ వాళ్ళే వాని ఫ్రెండ్ గారు తెచ్చి ఈ డ్రాగన్ విగ్రహం నీకే చెందాలి, దాన్ని వారేయకూడదు అని తెచ్చి వా ఫ్రెండ్ గాడు ఆడ వారేసిపోతాడు. పోయిన వాళ్ళే ఈ సంపద ఎవడు దేనికి సంబంధించిందని వదిలిపెట్టి దీన్ని ఎవడు వేలం పాట వేయాలనుకున్నాడు వాడిని అయితే అరెస్ట్ చేపిస్తారు. ఎలాగోలాగా డ్రాగన్ విగ్రహాన్ని కాపాడేస్తాడు. కాపాడేసిన వాళ్ళే వాడిని పట్టుకొచ్చి హాస్పిటల్ వారెత్తారు. పారేసిన వాళ్ళే ఎలాగోలా కాపాడేస్తే కదరా డ్రాగన్ విగ్రహాన్ని. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఎటకారంగా నవ్వి అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక అందరు మారిపోతారు. ఇక కోకో అయితే అప్పుడు డ్రాగన్ మా మ్యాప్ మా చైనీస్ అది ఇది అని అన్న వాళ్ళ మ్యాప్ని కోకో తెచ్చి నీకు అప్పయ్య చెప్తాను తీసుకొని నువ్వే ఉంచుకో, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం
అని అలా ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఒకసారి రాజదండాల మధ్యలో కొట్టేసేయాలని చెప్పాను, అవి కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు. ఖతం ఇక్కడితోని సినిమా ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం మనకైతే ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే తెలుగులో లేదు, హిందీలో ఉంది. హిందీ, ఇంగ్లీష్ వేరే వేరే భాషల్లో ఉంది. చూడాలనుకుంటే తప్పకుండా అయితే చూడండి. రీసెంట్గా యూట్యూబ్లో కూడా వచ్చిందట. JC12 అని కొడితే, తెలుగు అని కొడితే కంపల్సరీ అయితే మూవీ వస్తుంది. తప్పకుండా అయితే చూడాలనుకున్న వాళ్ళు చూడండి.